అంటే ప్రత్యేకించి దండకారణ్యం సౌత్ బస్తర్ లోపట వివిధ ఆపరేషన్లు ఒక 30 పైగా అంటే యాక్షన్స్ ను సక్సెస్ చేసిన దాంట్లో ఒక ప్రముఖమైన నాయకుడు కూడా. కాబట్టి అలాంటి నాయకుడు కూడా చనిపోయిండు అనేది ఉందో అంటే మావోయిస్టు పార్టీ ఆల్రెడీ వాళ్ళు ఈ మధ్య కాలంలో కూడా సాయుధ పోరాటం అంటే ఈ సరెండర్లు సాయుధ పోరాట విరమణ మధ్యన కూడా మేము సాయుధ పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని ప్రకటన చేసిన దాంట్లో కూడా ఇడుమాగూడు ఏంటంటే అనే పేరు లేనప్పటికీ దాంట్లో భాగంగానే ఉన్నాడు అనే విషయం కూడా ఏంటంటే మనకు వివిధ వార్తల ద్వారా అర్థమవుతున్నది. కాబట్టి ఇలాంటిది ఇడుమా అంటే ఈ అకస్మాత్తుగా ఇంత తొందరగా అంటే సాయుధ పోరాటం చేస్తామని ప్రకటించిన ఈ తక్కువ కాలంలో కూడా చనిపోవడం అనేది ఉందో ఇది ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయం కంటే కూడా అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదం అంటే ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ అనేది ఉందో అల్లూరి సీతారామరాజు టైగర్ ప్రాజెక్ట్ అనేది అవుతుందో ఇప్పుడు అంటే ఇడుమ ఎప్పుడైనా దక్షిణ బస్తర్ లేదా దండకాండ్ల భాగంగానే ఉన్నాడు తప్ప అంటే ప్రత్యేకించి ఏఓబికి పోవడం గానీ అడుసు అంటే అల్లూరు సీతారామరాజు ప్రాంతానికి పోవడం గానీ ఆయనకి ఎలాంటి సంబంధం కూడా లేదు. అక్కడ ఆపరేషన్ కగారు తీవ్రంగా జరుగుతుంది కదా, సెర్చింగ్ కూడా తీవ్రంగా జరుగుతుంది కదా, ఇక్కడ షెల్టర్ జోన్ తీసుకున్నాడని అంటున్నారు. అది వదిలేసిన ప్రాంతం అది. అక్కడికి ఎట్లా పోయిండు? అక్కడికి పోవడం అనేది ఈ 6 చనిపోవడం ఏంటిది? కాబట్టి ఇది సంథింగ్ ఏదో ఇక్కడ అరెస్ట్ అయినట్టుగా అంటే కొన్ని అనుమానాస్పద వార్తలు వస్తున్నాయి. లేదా అరెస్ట్ కావడం ట్రీట్మెంట్ కి పోయిందా, లేకపోతే సెటిల్ కావడానికి పోయిందా, లేకపోతే సరెండర్ అయ్యే క్రమంలో అది కూడా ఒక వార్త వస్తుంది. డిఆర్జీ బలగాలే సరెండర్ చేసుకోకుండా పట్టుకొని చంపిననే వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏదైనా మావోయిస్టు పార్టీకి ఇది తీవ్రమైన నష్టమే. అంటే ముందు ఇంకేం వార్తలు వస్తాయనేది మనం గమనించాల్సిన అవసరం.